బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలాంటి చిక్కులు లేకుండా లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తామన్నారు కనుక దాని ప్రకారమే ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా కమిటీ వేసినప్పుడు డెడికేటెడ్ కమిటీ వేయాలని చెప్పి అంత రకరకాలుగా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయ్యేటప్పుడు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం కూడా జరిగింది. మరి అక్కడ వరకు బాగుంది. అసెంబ్లీలో మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ కూడా అఖిలపక్షం తీసుకెళ్తాం, ప్రధానమంత్రితో కొట్లాడదాం, మాట్లాడదాం, తెత్తం బాధ్యత బీజేపీతో కూడా ఉందని అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది. 6 నెలల్లో చేస్తామన్నారు, 20 నెలలు అయింది. ఇవాళ మేము ఎలాంటి చిక్కులు రాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో తమిళనాడు నుంచి మొదలుకుంటే మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా చేసిండ్రు, విఫలమైన ఎందుకు అయింది, అవి అన్నీ అధ్యయనం చేసి మేము నిన్న మాట్లాడినాం. కానీ మాకు పెద్ద మనిషి లాంటి వ్యక్తి కేశవరావు గారు, మాకు పెద్దన్న లాంటి వ్యక్తి, మరి ఆయనకు చేతులెత్తి దండం పెడుతున్నా, నమస్కారం చేస్తున్నా. ఆయన మాట్లాడింది నాకు అర్థం కాలే. ఎందుకంటే ఈ లా ద్వారా అయితే అన్నారు, ప్లస్ లా ఇంపార్టెంట్ కాదన్నాడు, లా స్పిరిట్ ఇంపార్టెంట్ అన్నాడు, ఫిలాసఫీ ఇంపార్టెంట్ అన్నాడు, 9th షెడ్యూల్ ఇంపార్టెంట్ కాదన్నాడు, కానీ 9th షెడ్యూల్ చేర్చాలన్నాడు. అసలు ఏం అర్థం కాక ఇవన్నీ కూడా ఒక 3 నెలలతో మాట్లాడినా వాళ్ళకు ఎవరికి అర్థం కాలే. సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అడిగిన, జర ఎక్కడ చదువుకుంటారు కదా అని వాళ్ళు అడిగిన, వాళ్ళు కూడా అర్థం కాదు. అంటే ఆయన లెవెల్లో అర్థం చేసుకునేటువంటిది అంటే పెద్ద ఇంటెలెక్చువల్, వాస్తవంగానే చాలా ఇంటెలెక్చువల్ వ్యక్తి, నాలెడ్జ్ పర్సన్, చాలా నాలెడ్జ్ పర్సన్, దానిలో ఎవరు కూడా అనుమానం లేదు. అట్లా అవలీలాగా ఏదైనా చెప్పగలుగుతాడు. మొన్నటి వరకు మా దగ్గర మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉపనాయకుడిగా ఉన్నాడు, రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, చాలా పెద్ద నాయకుడు. రేపు మా సార్ అంటుంటే ఎప్పుడైనా మనంగా పవర్ఫుల్ కేంద్రం మన చేతులకు, మనం చెప్పినట్టు ఏదైనా చేతులకు వచ్చినప్పుడు కేశవరావు గారు గవర్నరు లేకపోతే ఇంకా అవసరం అనుకుంటే మన అవకాశం వస్తే ఆ రకంగా వేయాలని అనే స్థాయిలో ఉన్న వ్యక్తి. మరి ఏం చేసినప్పుడు కాంగ్రెస్లో పోయిన తర్వాత పాపం మరి వారు మాట్లాడి మాకు అర్థమైతే లేదు. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, నిజంగా చెప్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడి అర్థమైతే లేదంటే నిజంగా మాకు బాధ అవుతుంది. అసలు మాకు అర్థమైతే లేదు, ఎవరికి అర్థమైతే లేదు. ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళదే బాధ్యత, కాంగ్రెస్ పార్టీదే బాధ్యత ఇది. ఆయన తర్వాత చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి సహకరించాలన్నారు. ఏం సహకరించాలా? తప్పు చేసి సహకరించాలా? అర్థం అది కూడా అర్థం కాలే మాకు. వాళ్ళకు సహకరించండి, మంత్రులకు సహకరించండి అని చెప్పేసి అసెంబ్లీలో సహకరించినాము, అఖిలపక్షం వాళ్ళకి తయారని చెప్పినాము. ఏ రకంగా సహకరించాలా? ఎలక్షన్లో ఏమన్నా వీళ్ళకి ఓటు వేయండి అని చెప్పాలా? ఒకవేళ రేపు ఫెయిల్ అయిపోయి కూడా పోతే వీళ్ళకి ఓటు వేయండి, ప్రయత్నం చేసిండ్రు అని సహకరించాలా? ఎట్లా సహకరించాలా? ఇలా పెద్ద మనిషి అక్కడ ఏమంటే కొట్లాడి బెదిరించడం చేస్తా అనుకున్నాం. కానీ ఈరోజు మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము అనలేము. కానీ ఆయన మాట్లాడేది మాకు అర్థం కాలేదు. ఏమైనా జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకటి మేము అడుగుతా ఉన్నాను వాళ్ళని, అసెంబ్లీలో 2 బిల్లు పాస్ అయినాయి. ఒకటి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, థర్డ్ పొలిటికల్ రిజర్వేషన్. మీరు ఈ విషయము ముందు తెలియదా? అసెంబ్లీ హౌస్లో ఒక జియోతో ఆర్డినెన్స్తో అయిపోతుంది, ముందు తెలియదా? రాహుల్ గాంధీ గారు కూడా తెలియదా? ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కదా, మీ రాష్ట్రాలు చేసుకోవచ్చు మీరు ఇచ్చుకోండి అని చెప్పి వాళ్ళు కూడా కదా, ఓ జియోతో చేసుకోవచ్చు అని చెప్పగా దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమం జరుగుతుంది, దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నట్టు ప్రతిపక్ష నాయకుడు
రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ ఆర్డినెన్స్ ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్కి ఎందుకు ఇస్తున్నారు? మరి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు అంటుండొచ్చు రేపు ఎలక్షన్ కనుక ఇస్తున్నామని. మరి ఇవాళ నువ్వు రేపు ఎలక్షన్ నుంచి నువ్వు పెడుతున్నావు. ఇవాళ అడ్మిషన్స్ అవుతున్నాయి, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అవుతున్నాయి, మెడికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి, అన్ని యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్స్ అవుతున్నాయి, పాలిటెక్నికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి, ఇంకా అనేక రకాల సెట్లో అడ్మిషన్స్ అవుతున్నాయి. ఐ సెట్, పీ సెట్, రకరకాలు అన్నీ అవుతున్నాయి. మరి ఇప్పుడు అవుతున్నటువంటి ఎడ్యుకేషనల్కు మీరు ఆర్డినెన్స్ తెస్తలేరు. 2 బిల్లులు పాస్ అయినాయి. ఎడ్యుకేషన్ ఇప్పుడు నడుస్తుంది. రేపు ఎలక్షన్ దానికి మీరు ఇలా ఆర్డినెన్స్ తెస్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్లో మీరు ఎందుకు ఇస్తలేరు? ఇదే క్యాబినెట్లో 20,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అన్నారు, ఆమోదం తెలిపారు. రేపు 20,000 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ అవుతుంది. మరి దానికి కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎందుకు ఆర్డినెన్స్ తెస్తలేరు? పెద్దలు కేసీరావు గారు కూడా నేను వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు కూడా 2 బిల్లులు పాస్ చేసిన తర్వాత 3 అంశాల మీద, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ రిజర్వేషన్ మీద స్థానిక సంస్థలలో. స్థానిక సంస్థల గురించి మీరు చేసినప్పుడు అదే క్యాబినెట్లో 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, రకరకాల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేటువంటి ఉద్యోగాలకు మీరు ఎందుకు ఆర్డినెన్స్ ఇస్తలేరు? ఈరోజు జరుగుతున్న అడ్మిషన్స్కు ఎందుకు మీరు ఆర్డినెన్స్ ఇస్తలేరు? దానికి ఆర్డినెన్స్ అవసరం లేకుండా డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు, అలా ఉంది. అట్లా ఖచ్చితంగా ఇలాంటి పెద్ద మనుషులు అక్కడ వినిపించాలా, చెప్పాలా? మీలాంటి వాళ్ళు కూడా ఇది కరెక్ట్ అంటే రేపు మీరు బాధ్యత వహిస్తారా? ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఏమైనా అయిందంటే ఇంత సింపుల్గా ఒక్క క్యాబినెట్లో తీర్మానం చేసి జస్ట్ క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ తెచ్చి ఇమ్మీడియట్గా జీవో ఇచ్చుకోవాలన్నప్పుడు ఇవి అన్ని రాష్ట్రాలకు అదే రకంగా చేసుకుంటారు కదా. అన్ని రాష్ట్రాలు కూడా ఇమ్మీడియట్గా అమలు అయిపోతాయి కదా. మరి ఎవరికి తెలియనిలా ఈ తెలంగాణలో వీళ్ళకే తెలిసిందా? ఇంతలా ఏడగనుకున్నది ఆలోచించి వచ్చారు. ఎవరు చదవలేదు, ఒక్కరు పోయి మిస్ అయిపోయింది, వీళ్ళు వెతికి తీసుకొచ్చారు, మేము ఇస్తున్నాం అనేటట్లా ఉంది ఈ వ్యవహారం. రాహుల్ గాంధీ గారు మోడల్ అన్నారు, తెలంగాణ మోడల్ అని వీళ్ళు అంటున్నారు. తెలంగాణ మోడల్ అంటే కొత్తగా అనుకున్నాం మేము, ఇది మోడలా? మరి దేశవ్యాప్తంగా కూడా ఇదే అయిపోతుంది. తమిళనాడు అంత కొట్లాడాల్సిన అవసరం లేకుంటుండే. ఆ తర్వాత ఏమైనా రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలకు ఏమైనా అధికారాలు ఇచ్చిర్రా? చేసుకోవచ్చని ఎంబీసీలకు వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఎంతెంత ఇవ్వాలని ఇచ్చారు. తమిళనాడులో బీసీలకు అట్టే వెనుకబడ్డ వర్గాల వాళ్ళకు కూడా మీరు భూములు ఇస్తామన్నారు. అట్లా నిజంగా మీకు బీసీలకు చేయాలని ఉంటే వెంటనే మా విద్యార్థులు కన్న కష్టాలు పడి ఊర్లలో చదువులేక ఏదో చదువుకున్నారు, దా రిజర్వేషన్తోనే కొంచెం పైకి వస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా బీద వాళ్ళకి ఇవ్వాలా, అత్యంత బీద వాళ్ళకి అవకాశం కలిగించాలా. బీద వాళ్ళకి ఎంత అవకాశం కలిగిస్తే మేమందరం ఒప్పుకుంటాం. బీద వాళ్ళకి అవకాశం కలిగించాలా. ఇవాళ ఎడ్యుకేషన్లో మీరు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ఆర్డినెన్స్ లేకుండా, రేపు రిక్రూట్మెంట్ అయ్యేటువంటి దానిలో ఆర్డినెన్స్ లేకుండా హడావుడిగా ఎలక్షన్లో ఇచ్చినాము మాకు చిత్తశుద్ధి అనేటట్లు చేయడము చాలా అనుమానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళకు అవగాహన లేదని అంటున్నారు. మరి మేము చెప్పిన అవగాహన మాకు కల్పించాలని మేము కోరుతున్నాం. ఎడ్యుకేషన్లో ఇవన్నీ ఎందుకు ఇస్తారు, ఇమ్మీడియట్గా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మీరు కానీ మేము కానీ ఆ పార్టీలో బీసీ నాయకులు కానీ వాళ్ళందరూ కోరేది మనకు రిజర్వేషన్ ఉండాలా అని. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ రాజ్యాంగపరంగా చట్టసభలో కూడా రిజర్వేషన్ ఉండాలనే దానిపైన కూడా చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇది అయిన తర్వాత చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుతాం. ఇవాళ ఇన్ని సంవత్సరాల్లో దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖని తెచ్చుకోలేకపోయినాం.
ముందు ఇమ్మీడియట్గా బీసీ మంత్రిత్వ శాఖ ఇచ్చి బడ్జెట్ కేటాయించి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ఇచ్చి ఇక నెక్స్ట్ ఇస్తున్నామంటే ఎవరైనా అంటారు. దయచేసి మరి 9th షెడ్యూల్తోనే రక్షణ ఉందని చెప్పి మాజీ న్యాయమూర్తులు చెప్తున్నారు. ఈ దేశంలో 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ చేయకుండా ఇంక్లూడ్ చేయకుండా చేయక రాదని చెప్తున్నారు. మీరేమో జియోతోనే వస్తుందని మీరు చెప్తున్నారు. రేపు ఏదైనా అయితే మీ బాధ్యతని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కూడా జియోతోనే వస్తాయని చెప్పిన వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్డినెన్స్తోనే అమలవుతుంది అని ఎవరైతే మద్దతు తెలిపి చేయగొట్టిందో వాళ్ళే రేపు ఒకవేళ బీసీలకు అన్యాయం జరిగితే వాళ్ళే పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇవాళ అందరూ కలిసి లేదు 9th షెడ్యూల్ని కలపాలి, రాజ్యాంగ రక్షణ ఉండాలని చెప్తే వాళ్ళు కూడా కరెక్ట్ అని పోయేవాళ్ళు. మరి కొంతమంది దానికి మద్దతు తెలపడం, మరి రేపు దేశవ్యాప్తంగా కూడా ఇంత ఈజీగా ఇంత సింపుల్గా ఒక జియోతోనే అమలవుతుందని తెలిస్తే అమలవుతుందని ఏమైనా మీకు తెలిస్తే మీకు తెలిసిన అంశాన్ని దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. చాలా సింపుల్ ఇది. మీరు ఇంత కొట్లాడుతున్నారు, ఇంత తిప్పలు పడుతున్నారు. ఓబీసీ ద్వారా ఒక జియోతోనే ఈ పని అయిపోతుంది. జస్ట్ క్యాబినెట్లో పెట్టించి సాయంత్రం క్యాబినెట్లో పెట్టి ఉదయం ఆర్డర్ తెచ్చేస్తే ఎల్లుండి మీకు విద్యా ఉద్యోగాలలో ప్లస్ స్థానిక సంస్థల రిజర్వేషన్ అయిపోతుంది. 9th షెడ్యూల్ అవసరం లేదు, రాజ్యాంగం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ భారతదేశం నడిచేది రాజ్యాంగం అనుకుంటున్నారు, కాదు. రాజ్యాంగం కన్నా ఇంపార్టెంట్ ఇమ్మీడియట్గా మీకు అంతకన్నా ఇంకా గొప్పది జస్ట్ క్యాబినెట్లో పెట్టుకొని ఆర్డర్ తెచ్చుకొని సరిపోతుంది. ఇది కూడా రాజ్యాంగంలో ఉంది, కానీ ఎవరు తెలియదు. ఇప్పుడు మేము చెప్తున్నాం, వేస్తున్నాం అని చెప్పి ఇది మోడల్ దేశానికని చెప్పాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. మీరు అన్నట్లు ఇట్లా ఆర్డినెన్స్ అవసరం లేదు, 9th షెడ్యూల్ అవసరం లేకుండా జరిగితే ఖచ్చితంగా మేము కూడా చేస్తాం. ఒకవేళ మహారాష్ట్రలో 50% పైన రిజర్వేషన్ ఉందని చెప్పి అక్కడ కొట్టేసి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కండక్ట్ అయిన తర్వాత ఎలక్షన్ అవుతుంటే ఆపరేషన్. పాట్నాలో కూడా అదే జరిగింది, బీహార్లో కూడా అదే జరిగింది, తమిళనాడులో కూడా ఒకసారి 3-4 సార్లు జరిగింది అంతకుముందు. మరి తమిళనాడులో ఎందుకు జరిగింది, బీహార్లో ఎందుకు జరిగింది, మహారాష్ట్రలో ఎలక్షన్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ ఆర్డినెన్స్ రద్దు చేసిండ్రు? అది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లస్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మీరు ఒట్లాడలేదు కనుక ఓడిపోయారు, ఇగో ఈ కిటుకులు తీసుకుని అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పి మళ్ళీ మీరు రివోక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి అనుమానాలు. మధ్యప్రదేశ్లో ఎందుకు రాలేదు? చాలా మంది మేము అధికారంలో వస్తాం, బీసీలను ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీ మీరు ఉన్నటువంటి మంత్రులే ఇస్తలేరు, మంత్రుల పదవులే జనాభా ప్రాతిపదికన ఇస్తలేరు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ లేదు, ఇంకా చిన్న సర్పంచ్ కానీ కులాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి. అవన్నీ చేయండి. బీసీలకు మంత్రి శాఖలు ఇవ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వండి, ఆర్టీఏ కమిషనర్లు ఇవ్వండి. కంట్రీ ఇవ్వలేదా? చదువుకున్న వాళ్ళు పీజీ చేసిన ఇవ్వలేదా? అడ్వకేట్లకు జీపీలు ఇస్తారు, పీపీలు ఇస్తారు, దానిలో కూడా చూడండి, పేరు చూడండి. చాలామంది తెలివిగా ఏం చేస్తారంటే పేరు వెనకాల ఏం పెట్టుకుంటలేదు, ఉట్టిగా కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి ఇవ్వండి. ఇచ్చేటోళ్ళకి ఏదో పేదలకు ఇవ్వండి, తెలుగు మంత్రులకు ఇవ్వండి, మేము కూడా సంతోషపడతాం. ఇది అధికారాన్ని అందరికీ పోతుందని చెప్పి చదువుకున్న వాళ్ళకు ఉండదు, తెలుగు మంత్రులకు ఉండదు, అదో బలవంతులకు ఉంది తప్ప బలహీనలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి బలహీనలకు లేదు ఎక్కడ కూడా. రాజ్యాంగ పదవులు కానీ ఏది పొలిటికల్ పదవులు కానీ పేదవాడు కానీ ఉంది అక్కడ. పేరుకు వేసి కానీ తినడానికి కూడా కష్టమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు మంత్రులు. అలాంటి వాళ్ళు నాలెడ్జ్ పర్సన్స్ ఇస్తే సమాజంలో గౌరవం కూడా దక్కుతుంది. అవి ఏమి చేయకుండా
ఈరోజు మేము ఏదో బీసీలకు ఏదో చేస్తున్నామని చెప్పి చేస్తే ఎట్లయితుంది? ఇవాళ 3 ఉన్నాయి ఇంకా మంత్రి పదవులు బీసీలకు ఖాళీ ఉన్నాయి. 3 బీసీలకు ఇవ్వండి, మైనార్టీలకు ఇవ్వండి, ఒకటి ఎంపీసీలకు ఒకటి ఇవ్వండి, యాదవులకు ఇవ్వండి, కుర్ర యాదవులకు, మున్నూరు కాపులకు ఇవ్వండి. కామన్ డిక్లరేషన్లో బీసీ సప్లాన్కు చట్టబద్ధత ఇస్తామన్నారు. ఎక్కడికి చట్టబద్ధత ఎందుకు ఇవ్వాలి? దానికి ₹1 ఖర్చు అవుతుంది. ఆర్డినెన్స్ అవసరం, దానికి పార్లమెంట్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? చాలా అంశాలు ఉన్నాయి. అవి ఏమి చేయకుండా ఈరోజు మేము 42% ఇస్తున్నాము, ఏదో మేమే అడ్డంకు చెప్తున్నాము, మేమే దాన్ని చేస్తున్నాం టైప్లా మమ్మల్ని చిత్రీకరించడం, మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇలా ఏ అడ్వకేట్ జనరల్ వస్తుందో బహిరంగంగా చెప్పండి. నాదే బాధ్యత, ఖచ్చితంగా అమలు అవుతుంది. ఇది వేరే రాష్ట్రాల విజన్ తెలియదు. ఇవాళ మేమే అనుకున్నాము, మేము అనుకున్నాం. దీని ప్రకారం 7 కోటుకొని చెల్లదు, మేమే గెలుస్తాం. దీని మీద అన్ని రాష్ట్రాలు కూడా చేయమని చెప్పండి. కానీ ఏదైనా అడ్డంకు వస్తే మాత్రం ఇప్పుడు మాట్లాడినళ్ళు, మేము మాట్లాడడానికి వ్యతిరేకంగా లేదు, తప్పు మాట్లాడుతాం అన్నళ్ళు వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కనుక వెంటనే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే వెంటనే ఈ యొక్క క్యాబినెట్లో మీరు పాస్ చేసినట్టు ఆర్డినెన్స్ ఇస్తుంటాం కదా, వెంటనే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్గా తేవాలి. 3 అంశాలు ఒకటేసారి అసెంబ్లీలో బిల్లు పాస్ అయినటువంటి 2 విడిచిపెట్టి 1 మీరు మాత్రమే ఇస్తున్నారంటే ఎట్లా ప్రజలు నమ్ముతారు? పొలిటికల్ పదవులు వస్తే 1000 రావచ్చు మొత్తం కలుపుకుంటే, కానీ అలా లక్షల మందికి లాభం జరుగుతుంది. విద్యార్థులకు డాక్టర్లు అవుతారు మీరు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం, ఇంజనీర్లు అవుతారు, పీజీలలో అడ్మిషన్లు వస్తాయి, యూనివర్సిటీలలో ఉద్యోగాలు వస్తాయి. లక్షల మందికి ఉపయోగపడేటువంటిది ఆర్డినెన్స్ లేకుండా, లక్షల మందికి ఉపయోగపడేది మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉపయోగపడేది జీవో ఇవ్వకుండా ఓన్లీ పొలిటికల్ జీవో ఇచ్చి చేతులు దులుపుకుంటారంటే అనుమానం రాకపోతే ఏమొస్తుంది? మేము చెప్పేది అవగాహన లేకుండా మాట్లాడుతున్నామా, అవగాహన ఉన్నతోనే మాట్లాడుతున్నామా? ఒకసారి మీరే ఆలోచన చేయాలి. దయచేసి మీరేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతూ ఒకసారి మళ్ళీ వినండి. ఎవరైనా కానీ మేము మాట్లాడిన తప్పు అని చెప్పి ఏ న్యాయకోవిధి చెప్తో చెప్పండి. ఇవాళ జడ్జిలు కూడా చెప్తున్నారు, రిటైర్డ్ జడ్జి న్యాయకోవిధులు కూడా ఇది తప్పు అని. దయచేసి ఇమ్మీడియట్గా 2 ఎడ్యుకేషన్లో ప్లస్ ఎంప్లాయ్మెంట్లో 2 కూడా ఇమ్మీడియట్గా పాస్ చేయాలని చెప్పని, మరి సెంట్రల్లో పంపిన బిల్లు ఏమైందో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడుంది బిల్లు, కరెక్ట్ పంపినరా, తప్పు పంపినరా, ఏం జరుగుతుందని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వారు కూడా రేపు భవిష్యత్తులో బీసీలకు మేము రాజ్యం ఇస్తూ ఉంటారు కదా, భవిష్యత్తుకి చాలా 3 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఇన్ని జరిగిపోయే దానిలో మీరు కూడా ఒక్కరు కూడా మాట్లాడతారు, మీరు కూడా గల విప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఎడ్యుకేషన్లో మీరు ఆర్డినెన్స్ జీవో ఇస్తలేరు? అడ్మిషన్స్ అవుతున్నాయి, ఎందుకు మీరు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అవుతుంది, దానికి ఎందుకు ఆర్డినెన్స్ ఇస్తలేరు? ప్లస్ ఇది నిలబడకపోతే మీరే బాధ్యత అని వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మరి ఎవరు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు మౌనంగా ఉంటే చాలా ద్రోహం అవుతుంది. అందరి కోరిక మరి రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం కనుక ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి మేమేం చేసినామో చేయలేదో తెలంగాణ ప్రజలు తెలుసు, బీసీలకు తెలుసు, అయిపోయింది. మాకన్నా మీరు ఎక్కువ చేస్తామన్నందుకే వాళ్ళకు ఓట్లు వేసిండ్రు. మాకన్నా ఎక్కువ మీరు 6 నెలల్లోనే చట్టబద్ధతోనే రిజర్వేషన్ ఇస్తాం 40% అని చెప్పిండ్రు. ఎడ్యుకేషన్లో కూడా ఇస్తామన్నారు, మరి అడ్మిషన్స్ అయితే ఇంతవరకు ఇవ్వాలి, రిక్రూట్మెంట్ అయితేనే ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని అంటున్నారు కదా, 2 లక్షలు ఇచ్చిన ఉద్యోగాలు 40% ఇచ్చినా మరి చెప్పండి. అప్పుడు ఏమంటారంటే మీరు రిక్రూట్మెంట్ మీరు ఎగ్జామ్ రాసి మేము పత్రాలు ఇచ్చినామో అప్పుడు చెప్తారు. మళ్ళీ మీరు ఇచ్చినటువంటి ఎన్నో ఉన్నాయి కదా, మేమేం లేదనుకో, చేయలేదు, మీకే వేసారు, మాకు నమ్మలే, మిమ్మల్ని నమ్మేసారు అనుకున్నాం. మరి మీరేం చేస్తున్నారు? మున్నూరు కార్పొరేషన్ ఏమైంది,
ముదిరాజులు ఏ గ్రూప్గా కలుపుతామని ఏమైంది? ఎంబీసీ కులాలకు మొత్తం మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, అది ఏమైంది? సర్వాధిపన జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు, ఆయన పేరు మీద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. చనిపోయిన కార్మికులకు 10 లక్షలు ఇస్తామన్నారు, ఏమైంది? చేప పిల్లలు 100 ఇట్లా చేప పిల్లలు ఇస్తామన్నారు, ఏమైంది? 3 లక్షల రూపాయలు గొర్రెలకు పైసలు డబ్బులు ఇస్తామన్నారు, అవేమైనవి? బీసీ కులాలకు కాంట్రాక్టర్ రిజర్వేషన్ ఇస్తామన్నారు, అది ఏమైంది? ముద్రరాజులను బీసీ డిగ్రీ ఏ గ్రూప్లో చేస్తామన్నారు, ఏమైంది? ఇంకా అనేక కులవృత్తులకు ఎందుకు హామీలు ఇచ్చారు కదా, అవేమైనవి? మండలానికి ఒక హాస్టల్ పెడతామన్నారు, పెద్ద అది గురుకులాలకు తన్ని హాస్టల్ పెడతామన్నారు, అది ఏమైంది? కాంట్రాక్టులో 42% రిజర్వేషన్ ఇస్తున్నారు, ఏ కాంట్రాక్ట్లో ఏమైంది? వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అన్నగా తప్పుంటే మేము అనలేదు, అట్లెట్లా అన్నది మమ్మల్ని అనండి. మాది మా అవగాహన లేదనుకుందాం, మేమేం చేయలేదనుకున్నాం. మీరు చేస్తామన్నది చేసారు కదా, మీరేం చేసి చెప్పండి. ప్రభు చెప్పాల్సిన బాధ్యత ఉంది అదంతా. కనుక ఉట్టిగా మాట్లాడడము కాదు, చేయాలి. చేస్తేనే మీకు పేరు ఉంటుంది. ఏ పార్టీలో ఉండి మీరు చేపిస్తారో చేస్తారో తిరస్థాయి ఉంటుంది. కానీ మీరు చేయకుండా చేయాలని మేము ఒత్తిడి వచ్చేయాలని కూడా మమ్మల్ని మామూలుగా విమర్శలు చేయిస్తే అప్పుడు తప్పవుతుంది. అది కూడా మీరు చేయదలుచుకుంటే ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ చెప్పండి, ఇది కరెక్ట్ చేస్తే లా ప్రకారం చేస్తే ఏం కాదు, ఏ కోర్టులు ఏం చేయలేదు, లేకపోతే చెప్పండి. లా సెక్రటరీ చెప్పండి. ఇప్పుడు పార్టీ తరఫున చేయట్లేదు. ఇది చూడండి, వ్యక్తిగతంగా వారు ఎవరైనా మాట్లాడవచ్చు. వ్యక్తిగతంగా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం. వ్యక్తులుగా ఎవరెవరు వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు చెప్పే వాళ్ళకి ఎవరెవరు చెప్తుండో న్యాయపరమైనటువంటి ఇది కరెక్టే అని చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ సలహా ఇచ్చడం బట్టి ఏ రాజకీయ నాయకుల కూడా చెప్తారు. వాళ్ళకి ఇచ్చిన సలహాన్ని బట్టి ఇది కరెక్టే అని ఎవరైనా అడ్వకేట్ చెప్తే కరెక్ట్ అని చెప్పి వాదిస్తుండొచ్చు. కానీ పార్టీకి అన్ని ఆలోచన చేసి ఒక నిర్ణయం ఉంటుంది. కనుక నేను మాట్లాడుతున్నాను. బీజేపీలో ఒక్క మాట మాట్లాడుతున్నారు. మా పార్టీ ఒకటే క్లారిటీ ఒకటే ఉంది. మా పార్టీ విధానం ఏంది, మొదటి నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా రాజ్యాంగబద్ధంగా మీరు ఇస్తామన్నారు. రాజ్యాంగబద్ధంగా అంటే ఈ భారతదేశం నడుస్తున్నది భారతదేశ రాజ్యాంగం ప్రకారం. మీరు అనుకున్నారు రాజ్యాంగ ప్రకారం ఇస్తామన్నారు. ఈ దేశం నడిచేది భారతదేశ రాజ్యాంగం ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం. ఆ రాజ్యాంగం ప్రకారం 9th షెడ్యూల్లో చేరిస్తేనే ఇవన్నీ వస్తుందని మా పార్టీ విధానం మొదటి నుంచి కూడా. పకడ్బందీ ఉంటుంది, మళ్ళీ దెబ్బలేకుండా ఉంటుంది అనేది. కనుక 9th షెడ్యూల్లో చేర్చే ఇవ్వాలనేది మా పార్టీ విధానం. ఇప్పుడు మేము కూడా దండం పెడుతున్నాం. అసెంబ్లీలో ఎక్కడ కూడా మేము ఒక మాట మాట్లాడలే. కాంగ్రెస్ పెట్టిన బిల్లుకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినాం. పార్లమెంట్కి వచ్చి రాజ్యసభలో మేము మెంబర్స్ ఉన్నారు. రాజ్యసభ మెంబర్ రాగానే రాజ్యసభలో మొత్తం మీకు మద్దతు తెలుపుతాం అని చెప్పినాం. మా రాజ్యసభ మెంబర్లు అందరూ రెడీ ఉన్నారు. పార్లమెంట్ ప్రధానాన్ని తీసుకుపోయి అఖిలపక్షం అంటే మేము వస్తామని చెప్పి కూడా మా నాయకుడు చెప్పిండు, అందరు చెప్పిండ్రు. మేము ఎక్కడ అపోజ్ చేసినామని చెప్పు. అసెంబ్లీలో అపోజ్ చేసినామా, కౌన్సిల్లో అపోజ్ చేసినామా? కౌన్సిల్లో మొత్తం మా ఉన్నారు, అందరు మద్దతు తెలిపిరి. ఎక్కడ అపోజ్ చేసినామని చెప్పండి. అలాంటి పెద్ద మనిషి మా మీద నిందలు వేస్తే ఎట్లా చెప్పండి? అలాంటి పెద్ద మనిషి మా మీద నిందలు వేస్తే తగునాది. వాళ్ళని ఏమనలేక మమ్మల్ని అంటుట, వాళ్ళ మీద కోపం మా మీద అంటున్నట్లుంది, అంతే. సహకరించలేదు, రివర్స్. ఇప్పుడు కూడా చెప్తున్నాము, దండం పెడుతున్నాం. మళ్ళీ 10 సార్లు దండం పెట్టి ఇప్పుడు దండం పెడుతున్నాం. పూర్తి స్థాయిలో సహకరించడం. వాళ్ళు పార్లమెంట్లో కొట్లాడడానికి సహకరిస్తాం. ఎక్కడ కూడా దానికి చిత్తశుద్ధి ఉంది. బీసీలకు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంది. మేము సహకరిస్తూనే ఉన్నాం. సహకరించామంటే వాళ్ళ దృష్టిలో ఏం సహకరించాలనో అది మరి ఎక్కడ సహకరించాలో చెప్పాలి. అసలు ఇది మేము మాట్లాడినా వద్దు, మేము తెస్తామంటే ఎట్లయితే అట్లా సవాళ్ళు చెప్పాలి కదా ప్రతిపక్ష పార్టీగా.
ఇది కాదని అన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అయిందా ఇది కూడా ఫెయిల్ అవుతుంది జాగ్రత్త ఇట్లా ఒత్తిడి తీసుకొస్తాం కేంద్రం మీద అని చెప్తున్నాం. ఇలా బీజేపీ ఒక్క మాట మాట్లాడతలేదు, కావాలని ఒక్క అడుగుతలేరు, వాళ్ళేమో ఇట్లా చేస్తారు. మేము కూడా మాట్లాడొద్దంటే ఎట్లయితుంది? కనుక కేశవరావు గారు పెద్ద మనిషి ఆయన ఇప్పుడు పిలిస్తే కూడా పోయి చెప్పమంటే చెప్తాం మేము, అయ్యా ఇట్లా ఉంది సార్ అని. లేదు నాది బాధ్యత, రాకపోతే నాది బాధ్యత అంటే సరే చూస్తాం, తెలుస్తుంది కదా మీకు. అప్పుడు ఈ రెండని ఏమని చెప్తాం, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో ఇమ్మీడియట్ అని చెప్తాం. కేశవరావు గారికి మేము రిక్వెస్ట్ చేస్తాం, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్గా ఇదే ఆర్డినెన్స్లో రెండు కూడా ఇప్పియమని చెప్తాం. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్ ఇప్పియాలని చెప్తాం. 100% గౌరవిస్తాం. ఆయన వయసుగా ఆయన గౌరవిస్తాం. ఆయనకు గౌరవం ఇచ్చే కదా మంచిగా సారు మేయర్గా, ఇంట్లో 17 సంవత్సరాలు చైర్మన్గా, తర్వాత సెక్రటరీ జనరల్గా, తర్వాత రాజ్యసభ మెంబర్ 2 సార్లుగా, ఆయన పార్టీ ఉపనాయకునిగా, పార్టీ నాయకునిగా ఎంత గౌరవం కాదు. ఆయన వచ్చినట్టు సారే నమస్తే లేచి కూర్చో అని చెప్పి కూర్చొని పెట్టుకుంది కాదు, పక్కనే గౌరవం ఇవ్వలేదా? 100% గౌరవం అప్పుడు ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తాం, రేపు కూడా ఇస్తాం, అట్లేం లేదు. అక్కడ పోయినాక అట్లా అయింది సార్, అప్పుడు పంచే ఉండే పోయినాక వీళ్ళు ఏం చేసారో అసలు మాకు అర్థమవుతుంది.